అందరికీ నమస్తే అండి. జర్నలిస్ట్ సాయి గారనే అందాం కొద్దిసేపు. ఈయన ఒక వీడియో చేశారు. ఏంటంటే జగన్ సరే బాబు ఎంత తిన్నారు అంటే ఇసుకలో మాట. జగన్మోహన్ రెడ్డి సగం తింటే తిన్నారులే, ఒక 4,000 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చేసాడు. ఆ లెక్కను లెక్కెత్తే ఏదో ఒక గుడ్ లెక్క ఒకటి చెప్పుకొచ్చాడు. ఆ లెక్కను లెక్కెత్తే చంద్రబాబు నాయుడు గారు 6,000 కోట్ల రూపాయలు తినేసాడు అని చెప్పేసి అని ఒక ఎట్లా అంటారు, అది పేటిఎం మేధావ్ అనుకోవాలన్నమాట. నేను ఎందుకంటానంటే ఈ మాట, ఈ వీడియో పూర్తిగా వినండి. ఒక నిమిషం 36 సెకండ్లు ఉంది. పూర్తిగా విన్న తర్వాత డీటెయిల్డ్గా చెప్తా, వివరంగా చెప్తా. సాయి గారికి కూడా వివరంగా చెప్తా. వార్తంతా చదివే తీరిక లేదు కాబట్టి అది చూడగా తెలుగుదేశం వాడు ఎడ్డిని చూసేసి కొట్టాడరా జగన్ గారిని సంతోషపడిపోతున్నారు. అదే సమయంలో వైసీపీ వాళ్ళు అసలు పేపర్ అయితే తీసి అవతల పడేస్తారు. కానీ అందులో కాస్త డీప్ గా చదివితే తెలిసేటటువంటి అంశాలు ఒక జస్ట్ విశ్లేషణాత్మక కోసం. ఇసుక తినేస్తారు జగన్. ఇప్పుడు రేపు ఇది కూడా పేపర్ లో ఫ్రంట్ పేజీలు బ్యానర్ లో హెడ్డింగ్ ఇవన్నీ నడుస్తుంటే నడిచినవి కూడా ఇది సుప్రీంకోర్టు దాకా ఎన్జిటి కాదు. కాబట్టి ఇక్కడ అసలు లాజిక్ నిన్న ఈనాడు రాసినటువంటి కథనంలో చూసుకుంటే జగన్ ఏపీ ఎండిసి ద్వారా 1,680 కోట్లు జగన్ వచ్చాక సంపాదించింది. 1,680 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. తర్వాత ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తే 3 ఏళ్లలో 2,520 కోట్లు వచ్చింది. అంటే 5 ఏళ్లలో జగన్ ఇసుక కారణంగా 4,200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేశారు. వాళ్ళు ఏం తినలేదు, వాళ్ళందరూ పత్తిత్తులు లేకపోతే పతిరతలని నేను చెప్పను. 4,200 కోట్లు రాష్ట్రానికి వాళ్ళే తిన్నది పోగా ఇచ్చారు. మరి చంద్రబాబు గారు హయాంలో మొత్తం కలిపి 700 కోట్ల రూపాయలు ఇచ్చింది 5 ఏళ్లలో. ఫస్ట్ లో డ్వాక్రా మహిళలకు అని చెప్పి టైంలో వచ్చింది. ఆ తర్వాత ఫ్రీ ఇసుక అన్నారు. అంటే పోనీ 4,200 కోట్లు 750 తీసేస్తారు, పోనీ 1000 తీసేస్తారు, 3,000 కోట్ల రూపాయలు అప్పుడు అధికారికంగా తిన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఈయన జగన్ 3,000 కోట్లు తిన్నాడని రాశారు. అంటే అప్పుడు ఆ 3,000 కోట్లు కూడా కలిపితే 6,000 కోట్లు చంద్రబాబు తిన్నట్టే కదా, లేదు తెలుగుదేశం వాళ్ళు తిన్నట్టే కదా. సాయన్న మొదట్లో డ్వాక్రా వాళ్ళకి అన్నారు, ఆ తర్వాత డీడీలు వచ్చినాయి అన్న. అంటే మీ సేవలో డీడీలు తీసుకొని ఇసుక ర్యాంపుల్లోకి వెళ్ళి ఆ డీడీలు ఇచ్చి బల్లుకు లోడ్ వేసుకొని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఫ్రీ ఇసుక. ఫ్రీ అంటే నదుల్లోకి గట్ట మిషన్లు, అంటే మిషన్లు అన్నమాట, అటాచీలు కానీ జేసీబీలు కానీ అందులో దిక్కకూడదు కాబట్టి లేబర్ లోడింగ్, కేవలం మనుషులు మాత్రమే లోడ్ చేయాలి. యూనిట్కి ఎంత ఇచ్చేటోళ్ళు? 700 రూపాయలు ఇచ్చేటోళ్ళు. 750 రూపాయలు అంటే 2 యూనిట్ల బండి కంటే 1,500 రూపాయలు. అది కూడా దేనికోసం? ఎవరైతే లోడ్ చేస్తున్నారో, ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళ వరకే. ప్రభుత్వానికి ఏమి రావన్న డబ్బులు అందులో. ప్రభుత్వానికి చిల్లి గవ రూపాయి రాదు. ఎక్కడైతే ఇసుక రీచ్లు ఉన్నాయో, ఇసుక ర్యాంపులు ఉన్నాయో ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వస్తారు అక్కడ పనికి. ఉదాహరణకి సిద్ధాంతం కావచ్చు, రావులపాలెం రీచ్లు కావచ్చు, లేదంటే పెరవాల నుంచి మన నిడదవోలు వచ్చే రోడ్లో కావచ్చు, లేదంటే పీగన్నవరం కావచ్చు. ఈ రీచ్లో ఎక్కడైనా సరే, అంటే మా ప్రాంతాల్లో మాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, అక్కడ ఫ్రీ ఇసుక. ప్రభుత్వానికి ఆదాయం ఉండదు. ప్రభుత్వానికి ఆదాయం లేనప్పుడు, ఇసుక ఉచితం అయినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం ఎలా వచ్చింది? ఎలా వచ్చిందన్నా? ఉచిత ఇసుక కదా. ప్రభుత్వానికి ఆదాయం ఏ వరకు వచ్చింది? 6,000 కోట్ల రూపాయలు ఎలా చెప్పేస్తున్నావు నువ్వు? గత ప్రభుత్వంలో 5 యూనిట్ల బండి, అంటే 10 టైర్ బండి ఇసుక 10,000 రూపాయలకు దొరికేదన్నా. ఇవాళ నేను 10,000 కాదు 20,000 ఇస్తా. 10 టైర్ ఇసుక అయిపోయి ఎవరికి అయిపోతావు నేను చూస్తా అన్న. అన్యాయంగా దోసి తినేస్తున్నారు. నిన్న అన్నాను కూడా పోకే, ఏమన్నా గట్టిగా మాట్లాడితే వయసులో పెద్దోడు అయిపోయావు, గట్టిగా మాట్లాడలేము. పోనీ నీ బతికేమన్నా సిగ్గు సెరవు లాంటిదని వచ్చింది అనుకుంటే అది కూడా రాదు. ఇలా బతికేస్తున్నావు అన్న నువ్వు. ఉచిత ఇసుకలో ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడ వచ్చుద్దన్నా? ఎలా వచ్చుద్ది అంటే నీకు నువ్వు జర్నలిస్ట్ కదా, నీకు ఆ మాత్రం తెలిసి ఉంటుంది కదా. ఆ మాత్రం కూడా తెలియదా? తెలియకుండానే ఇలా జర్నలిస్ట్గా వార్తలు చదివేస్తున్నావా, లేదంటే వైసీపీ వాళ్ళు పంపించిన స్క్రిప్ట్ చదివేస్తున్నావా? కొంచెం కూడా తెలీదా? ఒక పక్క ఉచిత ఇసుక అని చెప్పేసి నువ్వే అంటున్నావు. ఆ ఉచితం అంటే ఇసుక ఉచితమే, కానీ లోడింగ్కి మాత్రం డబ్బులు కట్టాల్సిందే. యూనిట్కి 700-750 రూపాయలు. అది జరిగే ప్రాసెస్ అక్కడ ఇసుక ర్యాంపుల్లో జరిగేది అది. నీకేనా బొచ్చు తెలీదు, వచ్చేస్తాం అంతే. ఏ గుడ్లెక్కలు వేసాడు అంతే. అంటే 6,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు తినేసి ఎలా? ఏ విధంగా అన్నా? ఉచిత ఇసుకలో ప్రభుత్వానికి ఆదాయం ఎలా వచ్చింది? నేను చెప్పేది అది కదా. ఏ విధంగా వచ్చింది? ఇప్పుడు ఎంత కమ్ముతున్నారు ఇసుక? ప్రజల దగ్గర ఎంత తినేస్తున్నారు? దానికి లెక్కలేందుకు లేవు? చంద్రబాబు నాయుడు గారు మొదట్లో డ్వాక్రాకి అన్నారు, ఆ తర్వాత డీడీలు, అది కూడా ప్రభుత్వం ద్వారానే. ఆ తర్వాత ఉచితంలో ప్రభుత్వానికి ఆదాయం ఉండదు. మరి ఎలా? నీ మెట్టతనానికి నమస్కారం పెట్టాలి. నువ్వు ఇలాంటి వాడు ఉండడం దరిద్రం అనుకోవాలి. ఇంకా అంతకుమించి మేము చేసేది ఏమీ లేదు.
ఎన్నికల దగ్గర పడే కొద్ది పూర్తిగా వైసీపీ కార్యకర్తగా మారిపోతున్నాం అన్న బాగా చూసుకోదు, ఒకసారి సరి చూసుకో. లేదంటే మెల్ల కను వేసుకుని మాట్లాడి మాకు వల్లే నువ్వు ఎలా అయితే మాట్లాడుతున్నావో మాకు మళ్ళీ నువ్వు కూడా మెల్ల కను వేసుకుని మాట్లాడి, మాకు అభ్యంతరం లేదు. న్యూట్రల్ ముసుకొద్దు అంటున్నావు. న్యూట్రల్ ముసుగులో నేనేదో జర్నలిస్ట్ని, నేను తెలుగుదేశాన్ని విమర్శిస్తాను, అలాగే జగన్ని విమర్శిస్తాను. ఈ ముసుగులు వ్యవహారాలు వద్దు. డైరెక్ట్గా కన్నుగా కప్పేసుకొని మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు నిన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవాల్సి లేదు.